తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్లు ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి దర్శనాలు విధానాలు మొత్తం మారిపోయాయి. పాత విధానంలో 50 లక్షలు ఆపై ఇచ్చిన వాళ్ళకి విరాళం ఇస్తే మొత్తాన్ని బట్టి ఏటా 1 నుండి 3 సుప్రభాత సేవలు కల్పించేవాడు. కొత్త విధానంలో వ్యక్తిగత దాతలకు దీన్ని 1 టైం సదుపాయంగానే మార్చారు. అంటే విరాళం ఇచ్చినప్పుడు ఒకేసారి నిర్దేశిత మొత్తంలో సేవలు కేటాయిస్తారు. ఉదాహరణకి 50 లక్షలు వ్యక్తిగత దాతకి 10 సుప్రభాతం 2 కళ్యాణోత్సవం సేవలు ఇస్తారు. వాటిని దాతలు వీలు బట్టి ఆ సేవల వరకే వాడుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానంలో కంపెనీలు ట్రస్టులు పేరిట 25 లక్షల వరకు కేటగిరీ 1, 2 సుప్రభాతం కళ్యాణోత్సవం సదుపాయాలు ఇవ్వడం లేదు. 50 లక్షల ఆపై విరాళాలు ఇచ్చే సంస్థలకు మాత్రం 1 టైం సేవలు కల్పిస్తున్నారు. పాత విధానంలో 1 కోటి విరాళం ఇచ్చిన దాతలకు 5 గ్రాములు బంగారు డాలరు 50 గ్రాములు వెండి నాణ్యం ఇచ్చేవాడు. కొత్త నిబంధనలో 50 లక్షల నుంచి 1.5 కోట్లు ఆపై విరాళాలు ఇచ్చే వ్యక్తిగత సంస్థాగత దాతలందరికీ 2 గ్రాములు బంగారు డాలరు 10 గ్రాములు వెండి నాణ్యం ఇవ్వబోతూ ఉన్నారు.